ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు విద్యుత్తును ఆదా చేసేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ రూప్ టాప్ సిస్టమ్ను అమర్చడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగర పరిధిలోని ముక్తినూతలపాడు గ్రామంలో రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీసీపీ డీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు అందిస్తున్నామని, దానికి బదులుగా సోలార్ సిస్టమ్ను అమరిస్తే సూర్యకిరణాల ద్వారా విద్యుత్తును సరఫరా చేసి ఇంటికి సరిపడా విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. 1,14,000 రూపాయల విలువ చేసే ఈ సోలార్ సిస్టమ్ను ఉచితంగా కేంద్ర ప్రభుత్వం 60,000, రాష్ట్ర ప్రభుత్వం 54,000 అందిస్తుందని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలోని 32 కోట్లతో 20,730 మంది లబ్ధిదారులకు ఈ సోలార్ రూట్ టాప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఒంగోలులోని శ్రీనివాస థియేటర్ నుండి కల్వర్ టెంపుల్ వరకు డివైడర్ రోడ్లు నిర్మించేందుకు ఇప్పటికే ₹1 కోటి ద్వారా టెండర్లు పిలిచినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కావాలంటే అప్పుడు ఓడి తీసి చాలు అన్నాడు. ఇప్పుడు కొత్తది కడుతున్నారు. ఇది భారతదేశం మొత్తం మీద 1 కోటి మంది లబ్ధిదారులకి, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఉచితంగా ఈ సూర్యఘర్ పథకం కింద ప్యానెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్లు తీసుకునే విధంగా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 200 యూనిట్ల లోపలకి రాష్ట్ర ప్రభుత్వం 53,000 సబ్సిడీ ప్లస్ కేంద్ర ప్రభుత్వం 60,000, 1,13,000 రూపాయలు ఖర్చుతోటి 1,14,000 రూపాయల ఖర్చుది ఉచితంగా ఈరోజు మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో అంతేకాకుండా మీ ఇల్లు మీద ఆ ప్యానల్ బోర్డు పెట్టినందుకు మళ్ళా మీకు నెల నెల 200 రూపాయలు మీకు రెంట్గా కూడా ప్రభుత్వం ఇస్తుంది. మీకు విద్యుత్తు ఆదా ప్లస్ రెంట్ 2 వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఓసీబీసీ లబ్ధిదారులకు కూడా ఈరోజు 1 కిలోవాట్ అయితే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లు అయితే 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లు అయితే 78,000 సబ్సిడీ. ఈ విధంగా అందరికి కూడా ఉపయోగం కాబట్టి మిగతా అమౌంట్ మనకి బ్యాంకు లోన్ ద్వారా ఓసీలు బీసీలు తీసుకొని అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని అని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఉన్నాను. అయితే మన ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలకి 2 నెలలు తక్కువ, దాదాపు 22 నెలలుగా వస్తుంది. అయితే గత ప్రభుత్వం విధ్వంసం నుంచి ఇంకా బయటపడేదానికి మనకు కొంత సమయం పట్టినందువల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలనుకున్నంత వేగంగా ఎమ్మెల్యే గారు ఎంత వేగంగా పరిగెత్తాలనుకున్నారో 14-19 మధ్య ఎలాంటి అభివృద్ధి చేశాడో మనందరికీ తెలుసు. మన గ్రామం కాదు, మన నియోజకవర్గం రూపురేఖలు మార్చి రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా మార్చిన క్రమంలో ఈసారి నిధుల కొరతతోటి గత ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ తోటి మనకు ప్రభుత్వం ఇచ్చి ఉద్యోగులకు ఇవ్వాల్సిన 27,000 కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి మనకి దివాలా తీసి మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకి అప్పచెప్పిన సందర్భంలో
మనం ఈ 2 సంవత్సరాల ఈ 22 నెలల కాలంలో 2 సంవత్సరాల లోపు కాలంలో దాన్ని సరిచేసి ఈరోజు మన గ్రామంలో కానీ మన నియోజకవర్గంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అట్లాగే మన గ్రామానికి సంబంధించి కూడా మన ఎమ్మెల్యే గారు ఈరోజు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుంచి హైవే దగ్గరికి దాదాపు ₹1 కోటి ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. అది త్వరలో టెండర్ పిలిచి మనం పనులు మొదలు పెడుతున్నామని చెప్పి మీ అందరి హర్షధ్వానాల ద్వారా మీరందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అంతేకాదు మన శివాలయానికి ₹66 లక్షల గ్రాంటు కామన్ గుడ్ ఫండ్ కింద మొన్ననే శాంక్షన్ చేయించారు. అట్లాగే కాలనీలో ₹30 లక్షల డ్రైన్లకి శాంక్షన్ చేయటం జరిగింది. అట్లాగే మన హిందూ శ్మశానానికి 30 లక్షలతోటి ప్రహరీ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. అట్లాగే శ్మశానానికి పోయే రోడ్డు కూడా 10 లక్షలతోటి శాంక్షన్ చేయటం జరిగింది. అంతేకాకుండా గుడివిళ్లపాడు మన గ్రామం 500 జనాభా ఉన్న గ్రామానికి చరిత్రలో మనం కనీవిని ఎరిగిన రీతిలో ₹1,80,00,000 గుడివిళ్లపాడు నుంచి డైరెక్ట్ గా ఒంగోలు పోయేదానికి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి మన గ్రామం తరఫున అందరూ కూడా మరొక్కసారి పెద్ద ఎత్తున ఒకసారి గమనించుకున్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళు ఉన్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మనం సోలార్ ద్వారా ఫ్రీగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు లేకుండా ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దానికి గాను ఈరోజు దగ్గర 2,400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఖర్చు పెడతా ఉంది. మన కాడ వచ్చే లోపలికి 6 లక్షల మందికి మన రాష్ట్రంలో దీన్ని పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందులో మన జిల్లా మంత్రి రవి గారు సారథ్యంలో ఈరోజు పూర్తిగా మన స్టేట్లో దగ్గర 6 లక్షల మందికి ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. స్టేటు అదేవిధంగా సెంట్రల్ 2 కలిపి 2,400 ఖర్చు పెడితే మన రాష్ట్రం 1,200 కోట్ల రూపాయలు మన షేర్ని మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఏదైనా కూడా ఎస్సీలకి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మన వాళ్ళంతా కూడా ఎవరైతే 2 కిలో యూనిట్స్ తక్కువ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు మనం కూడా చేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గం వచ్చే లోపల 2,735 కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇక్కడ ఒక 14-15 వేశారు. ఈ ఊర్లో త్రావుగుంట్లో ఒక 14-15 వేశారు. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళకి కూడా చెప్పాం, మ్యాక్సిమం తొందరగా మాకు ప్రొడక్షన్ తొందరగా ఇవ్వండి, అన్ని 2,700 మందికి ముందు ఎస్సీ ఎస్టీలు అందరికి కూడా ఫ్రీగా ఉండేటట్టుగా సోలార్ కనెక్షన్ ఇవ్వాలనేదే ఈరోజు మన ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాకపోతే మన వాళ్ళకి ఇంకా తెలియకపోయి ఉండొచ్చు, ఇక్కడ ఉండే పేదలు ఎవరైతే ఉన్నారో అదేదో సోలార్ పైన పెట్టేస్తారంట, దానికి ఏదో ఇబ్బంది అవుతామో అని చెప్పేసి ఇంకో రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. కొంతమంది ఎవరో వద్దన్నారని నేను వాళ్ళకు కూడా మన ద్వారా కూడా నేను తెలియపరిచేది ఒకటే, ఈరోజు 200 యూనిట్లు మీకు కరెంటు బిల్ అనేది ఫ్రీగా ఉంటుంది, సర్వీస్ 25 సంవత్సరాలు ఫ్రీగా ఉంటుంది. మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ వాళ్ళు వస్తారు, మీకు సర్వీస్ చేస్తారు. దానికి ₹1 మనం ఖర్చు పెట్టబల్లా. అదేవిధంగా ప్యానెల్ పెట్టుకున్నందుకు కూడా మీకు ₹200 మళ్ళీ అదనంగా ఇచ్చేటట్టుగా కూడా ఈరోజు దాన్ని కూడా చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రేపు కరెంటు ఎక్కడ పోయినా కూడా మీ ఇంట్లో కరెంటు ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం మీకోసం అని చెప్పి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కూడా ఆలోచించుకోండి. ఇందాక ఒక ఇంటికి వెళ్ళాం, దాన్ని అక్కడ ఓపెన్ చేసాం, ప్యానెల్ను కూడా ఎంతో బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఈలు కానీ వీళ్ళంతా కూడా వస్తారు, ప్రతి ఇంటికి వచ్చేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవన్నీ చూపిస్తారు. దానికి తొందరగా మనం 3-4 నెలలు టార్గెట్ పెట్టుకొని 3-4 నెలల్లో మన నియోజకవర్గం 0 లెవెల్ అవ్వాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. మనకి ఎందుకంటే ప్రతి 2,735 ఉన్నాయనుకుంటాం. మనకి 2,735 కూడా మనకు 3 నెలల లోపల టార్గెట్ పెట్టుకొని అన్నీ క్లియర్ చేయాలంటే ఎలక్ట్రికల్ మనవాళ్ళు కూడా ఏఈలు కానీ వీళ్ళందరూ కూడా మనకు నేను కూడా పార్టీ వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళతో పాటు ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అన్నీ చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన ప్రకాశం జిల్లాకు వచ్చేకి 26,598 గృహాలకి ఈరోజు ఐడెంటిఫై చేశారు 200 యూనిట్లు ఎవరి ఉన్నాయి అనేది. దానికి గాను 318 కోట్లు మన జిల్లాకి ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు.
అది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 318 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, అంటే సెంట్రల్ది కాకుండా. అదేవిధంగా మనకి వచ్చే లోపల మన నియోజకవర్గం వచ్చే లోపలికి 9,563 గృహాలకు గాను మనకి ఒంగోలు నియోజకవర్గం లబ్ధిదారులు 2,753 మందికి ఈరోజు మనకు కూడా ఐడెంటిఫై చేశారు. దానికి 32 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి ఒక్కొక్క యూనిట్కి ఇంటికి 1,13,990 రూపాయలు కాస్ట్ అయితే దానికి మంది 60,000 కేంద్రం ఇస్తూ ఉంటే 54,000 మన స్టేట్ నుంచి మనం పెడుతున్నాం. కాబట్టి ఒక్కొక్క ఇంటికి 1,13,990 రూపాయలు ఈరోజు ఉచితంగా కరెంటు మీకు భవిష్యత్తు 25 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా చేస్తున్నాయి. దానివల్ల మీకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు రండి. దీన్ని అందరూ కూడా పెట్టుకోవాలి. వీళ్ళది అయిపోగానే మళ్ళీ బీసీలు అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకు కూడా మైనార్టీస్ కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉండి 200 యూనిట్లు తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఇదే మాదిరిగా సోలార్ కనెక్షన్స్ కూడా అందరికి కూడా వాళ్ళకు కూడా ఇస్తాం. ఫస్ట్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరికీ బిగించడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు ఇప్పుడు 2,750 మందికి 35 మందిని ఏదైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళు కాకుండా మిగతా కులాలలో కూడా ఎవరైనా 200 యూనిట్లు పేదవాళ్ళు ఎవరైనా కూడా ఉంటే కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉపయోగించుకుంటే మంచిదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మన గ్రామానికి వచ్చేకి మన సీన్ అయితే రోజు నన్ను అడుగుతూనే ఉంటాడు, మాకు ఈ రోడ్ లేదు లేకపోతే మనకు డ్రైన్లు ప్రాబ్లం అని అని చెప్పేసి రోజు అడుగుతూనే ఉన్నాడు. దానికి ఇది ఆల్రెడీ ఈ రోడ్డు కూడా పెట్టాం మనం. ఎందుకంటే శ్రీనివాస థియేటర్ అక్కడ ఎక్కడైతే మన బాపూజీ కాంప్లెక్స్ రోడ్డు ఉందో శ్రీనివాస థియేటర్ రోడ్డు దాన్ని డబల్ రోడ్డు చేసి కేశరాజగుంట మీదుగా ఫ్లైఓవర్ దాకా డబల్ రోడ్డు వేపిద్దాం, సెంట్రల్ లైటింగ్ పెట్టిద్దాం. అదేవిధంగా అక్కడి నుంచి ముక్తరోజుల పాటు అదేవిధంగా త్రావుగుంటకి ఈ సింగిల్ రోడ్డు మనం వేసామంటే అక్కడి నుంచి వచ్చే మండలాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైతే టౌన్ హైవే ఎక్కకుండా డైరెక్ట్గా ఇది యాక్సెసిబిలిటీ అవుతుందని చెప్పి కూడా దానికోసం ప్రపోజల్ పెట్టాం. మన కాడ ఉండే పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్లో 9 లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్ళారు. వాళ్ళకి 1,40,000 కోట్లు ఇంకా 2 సంవత్సరాలు కూడా కాల, రేపు జూన్కి అయిపోద్ది, ఇంకా 4 నెలలు అయితే దానికి వాళ్ళకి అప్పులు పాత ఇవన్నీ కూడా తీయటం, దానికి నెలకు వచ్చే లోపల దానికి వడ్డీలు కట్టడం, దాని తర్వాత మళ్ళీ మన సంక్షేమ పథకాలు దాని ఏదైతే ఉన్నాయో సూపర్ 6 దానికి ఇవ్వటం, ఇలాంటివన్నీ చూసుకుంటా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఒక 6 నెలల లోపల మనం మొత్తం కొంత స్ట్రీమ్ లైన్ అవుతుంది ఫైనాన్షియల్గా కూడా అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మనకు నిధులు కూడా ఇదివరకు ఎట్లా వచ్చిందో దాని మాదిరే అన్నీ వస్తాయి, తప్పకుండా చేస్తాం. ఈలోపు ఈ రోడ్డు బాగలేదు కాబట్టి ఈ రోడ్డు పెట్టాం, ముందుగా దానికి తార్ రోడ్డు దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మిగతాది మన శ్మశానం ఉండేది కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేసాం, దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా డ్రైన్స్ ఉన్నాయని చెప్పారు, ఆ డ్రైన్స్ కూడా చేద్దాం. రేపు కార్పొరేషన్ కూడా మనకి 62 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి మన ముక్తనతుల పాటు కూడా ఒకటే ఎస్సీ కాలనీ కానీ ఇది కానీ ఒక డివిజన్ అయ్యేటట్టుగా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు కేశరాజుగుంట అవన్నీ కూడా ఉన్నాయి, దాన్ని కూడా ఎట్లా చేయాలనేది ఇంకో 12 డివిజన్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని కూడా ఎక్సర్సైజ్ చేసి దానికి ఎక్కడికెక్కడికి పెద్ద డివిజన్లు ఉన్నాయన్నీ కూడా చిన్నవి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి డివిజన్స్ ఎన్ని పెరిగినా కూడా కార్పొరేటర్లు ఎక్కువ మంది ఉన్నా తప్పకుండా కూడా రూట్స్ లెవెల్లో వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ తెలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా మన గ్రామంలో ఉండే మిగతా పనులు కూడా నేను చేస్తా. ఎప్పుడు కూడా తెలుగుదేశం ఏ ప్రోగ్రాం పెట్టినా లేకపోతే ఏ ఎలక్షన్లు వచ్చినా ఈ ముక్తనతుల పని అనేది ఎప్పుడు మంచి మెజార్టీతోటి మనకి ఓట్లు వేయటం, తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయి. అవి అన్ని 100%గా మన గ్రామానికి సంబంధించినట్టు 14-19 ఎన్నో పనులు చేశా. ఇప్పుడు ఇంకా ఈ పనులతో పాటు ఇంకా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా కూడా మన గ్రామాన్ని కూడా మనం కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మనకి గ్రామస్తులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ
మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ, అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎస్సీడీ గారికి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.